నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్న స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నాఫ్తలిన్ వ్యాన్ బోల్తా అధికారుల అప్రమత్తం. 35,000 లీటర్ల అత్యంత ప్రమాదకరమైన ద్రవం ఉన్నందున థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించనున్న మంత్రులు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. బర్లమందను క్యాంపు కార్యాలయంలోకి పంపిన దుండగులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నెల్లూరులో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కార్యాలయంపై దాడికి యత్నం జరిగింది. ఈసారి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ను అడ్డుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించగా వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతుంది. హైదరాబాద్లోని సృష్టి ఐవీఎఫ్ కేసులో డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని డాక్టర్ నమ్రత పేర్కొన్నారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత మీరేం చేయలేదా మేడం? మీరు అసలు ఎక్కడ కూడా పిల్లలకు తీసుకొచ్చి అమ్మడం కానీ ఏం చేయలేదు. మరి మీరు మీద అదే అలిగేషన్ ఎలిగేషన్ మాత్రమే. సుప్రీంకోర్టు ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పుపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. 3 నెలలలోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంపై స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని మేమంతా వేచి చూస్తున్నాం. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించింది బీఆర్ఎస్ పార్టీనే. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ గారికి 3 మాసాలలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా స్పీకర్ గారి నిర్ణయం వరకు వేచి చూస్తున్నాం. స్పీకర్ గారు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, ఏ రకంగా తీసుకుంటారు అనేది వేచి చూడాలి. సార్, బీఆర్ఎస్ వాళ్ళు తమ విజయంగా దాన్ని మాట్లాడుతున్నారు. దాని మీద బీఆర్ఎస్ వాళ్లకు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో పార్టీలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్యేలను విలీనం చేసుకుంటారు, ఎమ్మెల్సీలను విలీనం చేసుకుంటారు, ఎంపీలను విలీనం చేసుకుంటారు. మొత్తం ఫిరాయింపుల చట్టాన్ని అపసయ్యం చేసి రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది వాళ్ళు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించింది వాళ్ళు. కాస్తంత సిగ్గు ఉంటే
విజయోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ చేసుకోవద్దు. సార్ 3 నెలల్లో ఉప ఎన్నికలు సిద్ధంగా కేటీఆర్ అన్నారు, ఎట్లా వస్తారు కేటీఆర్ వాక్యం? కేటీఆర్ కాదు ఎన్నికల తేదీని నిర్ణయించేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. ముందుగాల స్పీకర్ గారి నిర్ణయం రావాలి. స్పీకర్ గారి నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటది. ఎన్నికలు ఎప్పుడు జరగాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు, కేటీఆర్ కాదు. ఆ కాస్త తెలివి కూడా ఆయనకు లేదు. ఆంధ్ర సెంటిమెంటును రెచ్చగొట్టామని కేసీఆర్ లోకేష్కి సూచించారా అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. బనకచెర్లపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని దయాకర్ అన్నారు. బనకచెర్ల అంశం లేనప్పటికీ దానిని తెరపైకి తీసుకొచ్చి బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ చేస్తున్న విధంగా టీడీపీ నాయకులు చేయవద్దని ఆయన సూచించారు. జల వివాదాల పరిష్కారానికి చట్టాలు సిడబ్ల్యూసి ఉన్నాయని, చర్చల ద్వారా కూడా ఇరు తెలుగు రాష్ట్రాలు సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్న సఖ్యతను ఓర్వలేని స్థితిలో బీఆర్ఎస్ చేస్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేయొద్దనేది మా యొక్క కోరిక. తెలంగాణ ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్యన ఉన్న జలజగడాలను శాశ్వత పరిష్కారం కొరకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అటు కేంద్రంతోనూ ఇటు ఆంధ్రప్రదేశ్తోనూ కూడా సఖ్యత ఏ విధంగా కుదురుతుందనే ఆలోచన చేస్తున్నాం. కానీ మిత్రుడు లోకేష్ ఇచ్చిన ప్రకటన మళ్లీ తెలంగాణ ఆంధ్ర మధ్యన వైరుధ్యాలు సృష్టించే విధంగా ఉంది. మరి కేటీఆర్ ఏమన్నా కలిసి చెప్పిన అంశాల్లో ఆంధ్ర సెంటిమెంట్ను రెచ్చగొట్టమని ఏమైనా చెప్పిండా తెలియదు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తున్నది. లేని బనకచెర్ల అంశాన్ని తెర మీదకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తున్నది. విషయం సద్దుమణిగి ఇరు రాష్ట్రాల మధ్యన సఖ్యత కుదిరే సమయంలో లోకేష్ ప్రకటన ఏ విధంగా చూడాలనేది ఇరు రాష్ట్రాల ప్రజలకు కొంత సందిగ్ధత ఉంటుంది. ఈ సందిగ్ధాన్ని క్రియేట్ చేయడం అంటేనే సమస్యను కొనసాగించడం. సో ఇక్కడ అంతర్జాతీయ జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రంలో ఉండే జల వివాదాల సమస్య ఉంది, రాష్ట్రాల మధ్యన ఉండే జల వివాదాల సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకునేందుకు చట్టాలున్నాయి, అంతకు మించి సిడబ్ల్యూసి ఉంది, ఇంకా కొన్ని ప్రమాణాలతో కూడిన చర్చలు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో తాటిపాక ఓఎన్జీసీ ప్లాంట్ నుంచి కోల్కతా వెళ్తున్న నాఫ్తలిన్ ట్యాంకర్ బోల్తా పడింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని దొమ్మిటి వారి పాలెం వద్ద రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి ఈ ట్యాంకర్ పడిపోయింది. 35,000 లీటర్ల అత్యంత ప్రమాదకరమైన పేలుడు స్వభావం కలిగిన ద్రవం ఉన్నందున అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాద స్థలం నుండి 100 మీటర్ల పరిధిలోని గ్రామస్తులను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో నివసించే వారిని అప్రమత్తం చేశారు. ముమ్మిడివరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లు ప్రత్యేక హెలికాప్టర్లో సందర్శించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పైలాన్ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు డిప్యూటీ సీఎం, మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం యూనిట్ 1ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్లాంట్ పనులను పరిశీలించిన తర్వాత జెన్కో, BHEL అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ థర్మల్ ప్లాంట్లో మొత్తం 5 యూనిట్లు ఉండగా ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు. ఇప్పటికే 1-2 యూనిట్లలో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
జయశంకర్ భూపాలపల్లి నర్సంపేట ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు క్యాంపు కార్యాలయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మజ్దూర్ నగర్కు చెందిన కాపరి కురాకుల ఓదేలు లలిత దంపతులు తమకున్న 8 గుంటల భూమిలో ఎమ్మెల్యే సీసీ రోడ్డు వేయిస్తున్నారని ఆరోపిస్తూ తమ బర్ల మందను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపలికి తోలి మందు డబ్బాతో నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బర్లను బయటకు పంపి ఓదెల దంపతులను అదుపులోకి తీసుకున్నారు. సెట్ మొత్తం ఊలగొట్టిర్రు. నా బర్లకు నాకు అన్యాయం జరిగింది. నేను బర్లు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సారే చేసినంటారు. ఏడగట్టేసి చెప్తే సార్ లేడు స్కూల్ దారాని స్కూల్ వరకు వేసి మా బర్ల ఫామ్ మొత్తం కూలగొట్టి రెండోసారి ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు. కమిషనర్ కూడా చెప్పిండు అని చెప్తారు. కమిషనర్ దగ్గరికి పోయినాం. కమిషనర్ దగ్గరికి పోతే అది మన టీపీఓ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి మైలవరంలో పంచాయతీ కార్మికురాలిపై దాడి జరిగి 3 రోజులు అవుతున్న టీడీపీ నేత కటారి ఉమామేశ్వరరావును ఇంతవరకు అరెస్టు చేయకపోవడంపై నందిగామ మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న భవానీ అనే కార్మికురాలిపై కటారి ఉమామహేశ్వరరావు దాడి చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అతన్ని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక నాయకులు పాల్గొన్నారు. అరెస్ట్ చేయాలి ఉమామహేశ్వరరావు వెంటనే. అరెస్ట్ చేయాలి ఉమామహేశ్వరరావు వెంటనే. మైలవరం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికురాలు భవానీ అనే కార్మికురాలు విధులు నిర్వహిస్తూ తను పనిచేసే సందర్భంలో మరి విధుల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో చెత్త సేకరణ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడు కటారి ఉమామహేశ్వరరావు గారి ఇంట్లో చెత్త తీసుకోలేదన్న కాజుతో వాళ్ళ భార్య మా ఇంట్లో చెత్త తీసుకోవాలా 3 ఫ్లోర్లు ఉంటే నేను ఎక్కలేను అమ్మగారు అని అన్నా కానీ నువ్వు పైకి ఎందుకు ఎక్కి తీసుకోవు, మాది అధికార పార్టీ, మేము అధికారంలో ఉన్నాం అని చెప్పేసి కార్మికురాలని ఎట్టబడితే అట్లా దూషించింది. ఆ దూషించిన సందర్భంలో నేను తీసుకెళ్ళలేను అమ్మగారు కిందకి ఏంటంటే ఉండు నీ పని చెబుతా అని చెప్పేసి వాళ్ళ భర్త అయినటువంటి టీడీపీ నాయకుడు కటారి ఉమామహేశ్వరరావు చెబితే ఆ ఉమామహేశ్వరరావు గారి ఆయన బయట ఉండి ఒకేసారి కారులో వచ్చి కారులో నుంచి దిగి ఆ కార్మికురాలని ఎగిరి తన్ని పొట్టలో చెంపలే కొట్టి కారుతో గుద్దించినటువంటి ఘటన మైలవరంలో జరిగింది. దీన్ని మేము కార్మికులుగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఈ ఘటన జరిగి 3 రోజులు అయినా సరే ఇంతవరకు ఆ ఉమామహేశ్వరరావు అనే తెలుగుదేశం నాయకుని ఇంతవరకు పోలీసు వారు కానీ అధికారులు కానీ ఇంతవరకు చర్యలు తీసుకోరా, అరెస్ట్ చేయాలా. ఆ మహిళ ఎస్సీ ఎస్టీ సంబంధించిన అతను, అందుకని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటన ఎక్కడా కూడా
జరగకుండా ప్రభుత్వ అధికారులు అట్లాగే పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, అట్లాగే మేము ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి కానీ, హోంమంత్రి గారికి కానీ, మీకు ఉన్నటువంటి కింద నాయకత్వానికి కూడా కార్మికుల పట్ల మన చిత్తశుద్ధితో ఉండి తోటి కార్మికులు కూడా మనలో ఒక భాగమని గుర్తించాలని మీరు కింద గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే అధికారులను డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే అరెస్ట్ చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేపడతామని డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో గొర్రెలలో వ్యాధి నివారణకు టీకాలే ప్రధానమని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గొర్రెలకు నీలినాలుక వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నీలినాలుక వ్యాధితో గొర్రెల కాపరులకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఈ ఉచిత వ్యాధి నివారణ టీకాలను గొర్రెల కాపరులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముందస్తు చర్యలే గొర్రెల ప్రాణాలను కాపాడతాయని, వ్యాధుల నివారణకి టీకాలు ప్రధాన సాధనమని ఆమె నొక్కి చెప్పారు. వాళ్ళలో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు? ప్రజెంట్ అయితే ఒక 50 మీకు రిక్వైర్మెంట్ ఉంది? ఏవి షార్టేజ్ ఉంది? వాటిలో యాంటీబయాటిక్స్, ఇంకా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్స్ మెయిన్ మేడం. సో అవి ఎందులో అవసరం ఉందో ఆర్సీలో ఉంటాయి మేడం. రేట్ కాంట్రాక్ట్లో ఉన్నోటినే మనకు పెట్టమని చెప్తారు మేడం. ఆన్లైన్ మేడం ఇప్పుడు ఆన్లైన్ మేడం. అది కూడా మేడం ఇంతకుముందు మేము డివిహెచ్ఓ ఆఫీస్ నుంచే పెట్టేవాళ్ళము. డివిహెచ్ఓలకి ఇప్పుడున్న స్టాక్ కొంచెం అక్కడ ఉన్న వ్యాక్సిన్స్ వస్తున్నాయి. వ్యాక్సిన్స్ మెడిసిన్స్ అనేవి రావట్లేదు. దీనికి లేకపోతే మీరు చేస్తున్నారు అన్ని 66 lakhs పెట్టం మెడిసిన్స్ ఇండియన్ పెట్టాము. సో రిక్విజిషన్ తీసుకున్నారు అందరినీ. ఆన్లైన్లో పెడితే అది మాకు వచ్చేసి చేస్తారు. అయితే డివిహెచ్ఓ నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామ పంచాయతీలో శ్రీరాముని గుడి నిర్మాణం కోసం ఆలయ చైర్మన్ సిల్వేరు కృష్ణయ్య గుడి నిర్మాణం కోసం దాతల సహకారం కావాలని కోరుచున్నారు. గ్రామస్తులు పాపిరెడ్డి గుడి నిర్మాణం కోసం సహకరించిన దాతలకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. మా ములకలపల్లి గ్రామం చిన్న గ్రామం అయినా గుడి నిర్మాణం కోసం భారీ వ్యయం అయినందువల్ల సహాయ సహకారాలు అందించాలని, నల్లగొండ జిల్లాలో ఎవరైనా రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యవసాయ రైతులు, యువకులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ములకలపల్లి గ్రామం తరపున ఆలయ చైర్మన్ సిల్వేరు కృష్ణయ్య గ్రామస్తులు పాపిరెడ్డి గారు కోరారు. గుర్రంపూడి మండలం ములకలపల్లి గ్రామ పంచాయతీలో రామాలయ గుడి నిర్మాణానికి చైర్మన్ గారు సిల్వేరు కృష్ణయ్య గారు చాలా కష్టపడి చాలా దాతల్ని ముందుకు తీసుకొచ్చి గుడి నిర్మాణం చేస్తారు. వారి మాటల్లో ఒకసారి కనుక్కుందాం. చెప్పండి చైర్మన్ గారు, మీరు ఎంతవరకు ఈ గుడికి నిర్మాణానికి ఎంతవరకు కృషి చేస్తారు? చైర్మన్ అయ్యి కూడా ఒక 2018లో చైర్మన్. అప్పటి నుంచి కూడా సాయం చేస్తున్నాను, సహాయం చేస్తున్నాను. ఈ గుడి నిర్మాణానికి ఎంతవరకు గ్రామస్తులు కృషి చేస్తారు, సహకరిస్తారు? దూరంగా నా పేరు పాపిరెడ్డి. సరే గుడి నిర్మాణం మేము చేసిన దానికన్నా గతంలో పెద్దలు చాలా చేశారు. రంగారెడ్డి గారు, నేను కూడా ఉన్నాను. ఇంక్లూడ్ గారు ఉప సర్పంచ్ కూడా, మరో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నేను కూడా ఒక 10 రూపాయలన్నీ కూడా పొదుపు చేసి వడ్డీలకు ఇచ్చి రంగారెడ్డి గారు కీర్తి చేశారు. రంగారెడ్డి గారు ఏడాది, చిన్నలాది, పెద్దలాది, పొడగు దుర్గయ్య, నేను కొంతమంది పెద్దలు సహకారంతో 10, 20, 30 లక్షలు తయారు చేసినాం. అట్లా ఈ గుడి నిర్మాణం 30 లక్షలు తయారు చేసి పెద్దలు ఇక్కడ పెట్టినాక ఆ 30 లక్షలతో గుడి నిర్మాణం మొదలుపెట్టినాం. నిన్న ఏ కార్యక్రమం నిర్వహించారు? నిన్న శిలాతోరణం నిర్వహించినాం. ఈ గుడి ప్రారంభోత్సవం ఎప్పుడు జరుగుతుంది? 2022 15/4 రోజున ప్రారంభం చేసినాం. ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. మళ్ళీ కృష్ణయ్య గారు, నేను, పెద్ద ముగ్గు మల్లయ్య వీళ్ళందరం కలిసి మళ్ళీ చందాలకు పోయినాం. మంచిగా సహకరిస్తారు. పెద్ద పెద్ద దాతలు కడిపోయినా 1-2 లక్షలు ఇచ్చారు.
రామ్ రహీం గారు అని ఆలియాని 2 లక్షలు ఇచ్చారు. ఇట్లా సంగిరెడ్డి లక్ష్మి వాళ్ళు కూడా 1,16,116 ఇచ్చారు. రెడ్డి సురేందర్ రెడ్డి గారు వాళ్ళు కూడా ₹1,00,000 ఇచ్చారు. అఖిల అయోధ్య గారు 1,16,000 ఇచ్చారు. అలా చాలామంది ఇచ్చారు, చెప్పుకుంటూ పోతే చాలా ₹50,000 ఇచ్చారు. అల్లువెల్లి ఇసారెడ్డి గారు ఇంకా చాలామంది అండి చెప్తాం. చాలా తీసుకుంది నా దగ్గర నోటికి లేదు కానీ ఇచ్చారు, సహకరిస్తారు. మా ఊరు ఆడపడుచులు అయితే మేము పోతే ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక బాబాయ్ వచ్చినట్టు మమ్మల్ని ఆదరించి వాళ్ళకు చూసినంత సహకారం చేస్తారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు కూడా మాకు ఇంకొక ₹25 లక్షల అయితే మేము ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం, విగ్రహ ప్రతిష్ఠ చేసుకుంటాం. దానికోసం కృషి చేస్తున్నాం. దాతలు ఎవరైనా ఉంటే ఎందుకంటే చిన్న గ్రామం మాది. ఈ గుడి నిర్మాణానికి మొత్తం ఇంకా ఎంత ఖర్చు వస్తుంది? మొత్తం ₹80 లక్షల అయితే ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ వరకు. విగ్రహ ప్రతిష్ఠ వరకు ₹80 లక్షల. ₹80 లక్షలు. మరి ₹80 లక్షల ఎలా మీరు దాతల సహకారంతో తయారు చేసుకుంటున్నాం. మేము 30 లక్షలు ఉన్నాయి, పెద్దలం తయారు చేసినాయి. గుడివి ₹30 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అన్ని గ్రామాల్లో గుడికి మాన్యం ఉంటుంది. లేదు, ముల్కపల్లి గ్రామానికి ఏమైనా మాన్యం కానీ ఎలాంటి మాన్యం కానీ ఎలాంటి ఆదాయ వనరులు కానీ ఏం లేవు. ఏమైనా దాతల సహకారంతో నిర్మాణం చేస్తున్నాం అంతే. ఈ ముల్కపల్లి గ్రామం చాలా చిన్న గ్రామ పంచాయతీ. ఇంత చిన్న గ్రామ పంచాయతీలో ₹80 లక్షల ఎలా పొదుపు చేయగలుగుతారు, ఎలా గుడి నిర్మాణం చేయగలుగుతారు మీరు? నేను చెప్తున్నా కదా, మా పెద్దలు ఒక్క పైసను కూడా వేస్ట్ చేయలేదు. ₹1 ఇన్వెస్టిగేషన్ చేసిన ఎట్లనంటే వడ్డీకి ఇవ్వటం, ₹2 వడ్డీకి, ₹3 వడ్డీ కూడా తీసుకుని గతంలో తీసుకొని ఎవరు కరెక్ట్గా శ్రీరామనామం తీసుకుంటే శ్రీరామనామకి ఇవ్వాలి. ఒక టైము లేట్ అయితే 5,000 పెనాల్టీ ఇచ్చేది, ఒక్కరోజుకి వేసేది. ఆ రకంగా ₹30 లక్షలు చేసినాం మేము. ₹50,000 ₹30 లక్షలు చేసినాం. ఒక 10 సంవత్సరాలు ఇచ్చినాం. ఈ గుడి నిర్మించడానికి ఏమైనా మహత్యం జరిగిందా? గ్రామంలో మంచి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ శ్రీరాముని ఆశీస్సులు ఏమైనా గ్రామంలో ఏమైనా ఉండి నిర్మించారా? ఎవరికైనా సంతానం కలగడం కానీ, అంటే ఏమైనా భూముల్లో పంటలు వండడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయి? ఏమైందంటే సరే, ఆంజనేయ స్వామి ఉంది ఇక్కడ మాకు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి చాలా నిష్ఠ ప్రతిష్టలు ఉన్నాయి. చాలామంది నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అలా నమ్మిన వారికి కోరికలు తీరడం జరిగింది. అదేవిధంగా రామాలయం ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనేది ఒక దాత ఉండు, ఎవరు సత్యనారాయణ కదా, చిన్న బట్టల వ్యాపారం చేసేది ఆయన. రోజు ఎడంగా పోకుంటూ పోయేది, దేవునికి మొక్కునేది, సంతానం లేకుండా ఆయన. పద్మశాలి. ఏ ఊరు అనేది? గట్లమల్లిపల్లి. అయితే మల్లెపల్లిలో కొట్టుంది, చిన్న షాప్, బట్టల షాప్, ఊరు తిరిగి అమ్మేది. అప్పుడు ఇక్కడ స్వామివారికి మొక్కున్నాడు ఆయన. ఆయనకు అప్పుడు పిల్లలు లేరు. ఆంజనేయ స్వామి మొక్కుంటే ఆయనకు పిల్లలు లేరు, సంతానం కలిగింది. అప్పటి నుంచి బాగా భక్తుడు ఆయన ఊకి చల్లి చేయటం, దీపారాధన చేయటం. ఆయనకు కళలో పోతాడు ఆయన అంట. ఆయన చెప్పటం, నా కళలో పోయి ఎలాంటి తప్పు జరిగిన గిమూలకు పొరక పెడుతున్నారు అంటే అలాని కాడ పొరక పెట్టారంట, పెట్టగానే గుళ్ళ అలా అని చెప్తాడు మాకు. ఆయన వచ్చి ఆంజనేయ స్వామి కళలో పోయి చెప్తాడు. ఆంజనేయ స్వామి కళలో పోయి ఇట్లా చేయొద్దు, ఇలా గ్రామంలో ఇది జరుగుతుంది, ఇవాళ ఊక్షాలకున్నా చెప్తాడంట. ప్రత్యక్షంగా చెప్తాడంట. ఆయన ఇప్పుడు కూడా దీపారాధన ఆయన ఖర్చు పెట్టుకుంటాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా, అప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి సంవత్సరాలకి వెళ్ళి సత్యనారాయణ ఇక్కడ దీపారాధన చేస్తుంటాడు. అంతే, ఆయనే ఖర్చు పెట్టిస్తాడు, అన్ని జీతం ఇస్తాడు, ఖర్చు పెట్టిస్తాడు. ఆయన చెప్తాడు ఇప్పుడు కూడా శాశ్వత నిధి తయారు చేసి చేద్దాం, రామాలయం కట్టమంటుండు అని ఆయనే చెప్పిన మాకు. ఆయన ఆ సత్యనారాయణ చెప్పడం దేవుడు ప్రత్యక్షంగా చెప్పడం వల్ల ఈ రామాలయాన్ని నిర్మించారు. ఆ రోజుల్లోనే ₹50,000 ఇచ్చిండు ఆయన మాకు. ఆ రోజుల్లోనే రామాలయం కట్టమని. రామాలయం వరకు మేము కొద్ది చిన్న పంచాయతీలు కానీ, గ్రామంలో చిన్న ఏమైనా ఉంటాయి చిన్న పంచాయతీలు చెప్పడం కానీ, ఎవరైనా తప్పు చేసిన దండగ చేసినా అవన్నీ పొదుపు చేసి మేము ₹30 లక్షలు తయారు చేసి గుడి మొదలుపెట్టినాం. ఈ ముల్కపల్లి గ్రామ పంచాయతీలో యువకులు రామాలయ నిర్మాణానికి ఎలాంటి సహకారం అందిస్తారు? మంచి సహకారం అందిస్తారు, పూర్తి సహకారం ఇస్తారు. వారి సహకారం లేదు మేము ఏం చేయలేము. ఖచ్చితంగా మంచిగా ఇస్తారు, ఇంకా ముందు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రామాలయానికి ఇంకేమైనా మీకు వేరే రకంగా ఎవరి వల్ల ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎవరన్నా ఇంకా మంత్రి కానీ ఎవరైనా మీకు సహకారం కావాలని కోరుకుంటారా? ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మేము దేవాలయం ఎలక్షన్కి ముందు నుంచి దేవాలయం కావాలని కోరుకున్నాం. ఫస్ట్ ఎలక్షన్కి వచ్చినాడు జయవీరెడ్డి గారు ఏదో కార్యక్రమం చేస్తామని చెప్పారు. వాళ్ళు కూడా ఈ మధ్యలో వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు కూడా సహకారం తీసుకుంటారు.
ఇంకా గ్రామంలో మొత్తంలో ఎవరైనా ఇంకా రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైనా జాబులు ఉన్న వాళ్ళు కానీ వారిని ఏమైనా మీరు కొడుతుర్రా దాతలుగా? ఇంక జాబులు ఉన్న వాళ్ళు పెద్దగా లేరు మా ఊళ్ళో. తెల్ల మీద కొడుతున్నారు 4-5. చిన్న గ్రామం. అసలు మేము ఇలాంటిది చిన్న గ్రామంలో 80 లక్షల గుడి నిర్మాణం చేయడం అనేది అసాధ్యం. పెద్ద ప్రహసనం అది. మేము అనుకోకుండా పెట్టినాము. కాకపోతే ఆ భగవంతుని దయ, శ్రీరాముల వారి దయ కావచ్చు, మన హనుమాను దయతో అవుతుంది, ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. ఇంకా 25 లక్షల దాతలు కూడా చేస్తాం. ఖచ్చితంగా నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం మిమ్మల్ని పిలుస్తాం కూడా, గ్రాండ్గా చేస్తాం. ఈ దాతలు ఎవరైనా సహకరించకపోయినా గ్రామంలో తలా ఇంత వేసుకొనైనా గుడి నిర్మాణం ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారా? ఖచ్చితంగా దాతలు సహకరిస్తారు, గ్రామంలో సహకరిస్తారు. అందరూ సహకరించుకొని ఖచ్చితంగా ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం దేవాలయంలో. మీ అందరికి కూడా తెలియజేస్తాం. అందరికి గ్రాండ్గా చేస్తాం. గ్రాండ్గా అందరిని పిలిచి మా దాతలు, మాకు ఇచ్చిన దాతలు అందరినీ కూడా పిలిపిస్తాం. వాళ్ళందరినీ కూడా సన్మానం చేసుకుంటాం. ఆడపిల్లలు కానీ మాకు ఇచ్చిన దాతలని మామూలుగా చూడం. వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ కోసం ఎంతో చేసి మా శాయశక్తుల వాళ్ళని సన్మానించుకుంటాం. భవిష్యత్తులో ఇంకెవరన్నా ఉంటే దాతలు కూడా మాకు సహకరించాలి. పేద గ్రామం, 80 ఇండ్లు, అంత కూలీనాలు చేసుకుంటారు, ఒక 5-6 కుటుంబాలు తప్ప. కాబట్టి మీ పేద విలేజ్లో ఇంత పెద్ద గర్తున్నాం కాబట్టి ఇంకనైనా అజ్ఞాత దాతలైన కానీ ఎవరైనా పెద్దలు చుట్టుపక్కల గ్రామస్తులందరినీ వేడుకుంటున్నాం. ఏమన్నా ఉంటే మాకు సాయం చేస్తే వారిని సర్వదా కొని ఆడుకుంటాం. మా పేరు చెప్పుకుంటాం, వాళ్ళ పేరు మా గుడి మీద రాసుకుంటాం అని చెప్తున్నాం. గుర్రంపూడి మండలం ముల్కపల్లి గ్రామ పంచాయతీలో చిన్న గ్రామంలో గుడి నిర్మాణానికి 80 లక్షల ఖర్చు వస్తుంది. ఎవరైనా దాతలు ఉంటే ఆ గుడి నిర్మాణానికి సహకరించాలని ఇక్కడ పాపిరెడ్డి గారు, గ్రామస్తులు, చైర్మన్ గారు సిల్వర్ కృష్ణయ్య గారు కోరుతున్నారు. దయచేసి ఈ గుడి నిర్మాణానికి సహకరించాలని వీళ్ళు కోరుకుంటున్నారు. అలాగే ఈ సత్యమేవ జయతే న్యూస్ ఛానల్కి వెళ్ళి మేము కూడా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ సహకరించాలని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్న స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నాఫ్తలిన్ వ్యాన్ బోల్తా, అధికారుల అప్రమత్తం. 35,000 లీటర్ల అత్యంత ప్రమాదకరమైన ద్రవం ఉన్నందున థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించనున్న మంత్రులు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత. బర్లమందను క్యాంపు కార్యాలయంలోకి పంపిన దుండగులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.